డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర 3,347 కిలోమీటర్లు పూర్తి చేసుకుని విజయవంతంగా ముగిసిన సందర్భంగా తెలుగునాడ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జోన్ 2 ఇన్ఛార్జ్ సబతి ఫణీశ్వరరావు సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో యాత్ర ముగించారు. ఈ చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సందర్భంగా వివిధ కార్యకర్తల ఉద్యోగ సమస్యలను టీఎన్టీయూసీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ యాత్ర టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు నాయకత్వంలో సమర్థవంతమైన కార్యకర్తల దిక్సూచి అయిన బస్సు యాత్ర జరిగినందుకు తాము గర్వపడుతున్నామని తెలిపారు. మరి గత నెల జనవరి 6వ తారీఖున శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో టెక్కలి టు కుప్పం బస్సు యాత్రని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, టీఎన్టీయూసీ రథసారథి పెద్దలు గొట్టుముక్కల రఘురామరాజు గారి నాయకత్వంలో సమర్థవంతమైనటువంటి కార్మిక రంగానికి సంబంధించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘ టీఎన్టీయూసీ ఇవాళ ట్రేడ్ యూనియన్ ఫ్రేమ్లోకి వెళ్ళిందని చెప్పేసి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే అనార్గర్ సెక్టర్ కార్మికులందరినీ పక్షాన ప్రతి కార్మికుడిని కలవాలన్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా అధ్యక్షులు వారు స్టార్ట్ చేశారు. మరి అచ్చెన్నాయుడు గారు అక్కడ ప్రారంభించినటువంటి యాత్ర మరి 4వ తారీఖున కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ముగింపు సభ ముగించుకుని ఈ జోన్ 2 పరిధి నుంచి మరి ఇవాళ మీడియా మిత్రుల ద్వారాగా కార్మిక రంగానికి, ఉద్యోగ సంఘాలకి, అలాగే నిరుద్యోగులకి, కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము ఒక పూర్తిగా అధ్యయనం చేయడానికి మంచి వేదిక మాకు బస్సు యాత్ర అని చెప్పేసి చెప్తూ, మరి ఏదైతే జోన్ 2 పరిధి ఉందో కాకినాడ పోర్ట్ టు కేజీ బేసిన్ ఈ రెండాట్ల లిమిట్స్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ మిస్ అయిందో దాన్ని పూర్తిగా మేము అధ్యయనం చేయగలిగాం. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా మరి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ బస్సు యాత్రలో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదేవిధంగా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ఏ విధంగా నిర్వీర్యం చేశారు, అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చిన మాటను ఎట్లా మర్చిపోయారు, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే దాన్ని పూర్తిగా మేము ఒక నివేదిక తయారు చేసి భవిష్యత్తులో ఒక 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ బస్సు యాత్రకు సంబంధించిన నివేదిక కూడా మేము సమర్పించదలుచుకున్నాం. మాకు అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే దీంట్లో భాగంగానే మరి అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఈ కార్మికుల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కార్మిక రంగానికి ఎప్పుడూ కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ నుంచే ఉన్న కార్మిక సంఘాలని, ఉన్న రాజకీయ పార్టీ అనుబంధ సంఘాలకి మరి వాళ్ళని ముందుకు చూపుతూ వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ రీఆర్గనైజేషన్ చేయమని, అదేవిధంగా కార్మిక కోటాని కూడా అమలు చేయమని మా రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు అచ్చెన్నాయుడు గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మొన్న మరి జనవరి 2వ తారీఖున రాష్ట్ర టీఎన్టీయూసీ మరి అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానాన్ని పాస్ చేసి ఆ నివేదిక అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నేను ఒక విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను. టీఎన్టీయూసీలో నేను జాయిన్ అయిన వెంటనే టీఎన్టీయూసీలో నాకు పదవి ఇవ్వడం, మరి నా సొంత నియోజకవర్గం